వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన ఫిర్యాదుతో హిరమండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకి కారణమయ్యాయి. పవన్ చంద్రబాబు దగ్గర నుంచి నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని, అందుకే ఆయన్ను ప్రశ్నించడం లేదు అని దువ్వాడ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జనసేన ఫ్యాన్స్ కి ఆగ్రహం గురి చేశాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా దువ్వాడ ఈ కేసుపై మాట్లాడుతూ గడిచిన ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన మాటల్ని ఆయన పంచుకున్నారు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ ఎందుకు ప్రశ్నించడం మానేశారు? మీరు డబ్బులు తీసుకుని ప్రశ్నించడం మానేశారని అందరూ చెప్పుకుంటున్నారు. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక పౌరుడిగా, ఒక కౌన్సిల్ సభ్యుడిగా, ఒక ఎమ్మెల్సీగా అర్హతతోనే ప్రశ్నించాను. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి వివిధ రకాలైన ప్రశ్నలు సంధిస్తాం. అనుమానాలపైన, అభిప్రాయాలపైన మాట్లాడతాం. ప్రశ్నించడం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. దీనికి హిరమండలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని పోలీసులు నా ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చారు. హిరమండలంలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా తన మీద కేసులు పెట్టారని అప్పుడు తెలిసింది. సమాచారం కూడా అందించి అన్నారు. నిజం మాట్లాడినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ కేసులపై అరెస్ట్ చేస్తారా లేదా తనకే తెలియదు అని దువ్వాడ అన్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీసులు వచ్చి తనపై ఐపీసీ 350, 351 సెక్షన్స్ కింద, ఐటీ యాక్ట్ లోని 67 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. రాజకీయ విమర్శలకి కూడా సర్దుబాటు లేదా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యల్లో ఏ తప్పు లేదని, ఎవరిని దూషించలేదని అన్నారు. తాను తప్పు చేసినట్టు ఏ ఆధారం కూడా లేకుండా నన్ను బలవంతంగా నిందించడం ఏంటి అని అన్నారు. తనపై జరుగుతున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అన్నింటినీ తేలికగా తీసుకుంటున్న దువ్వాడ నోటీసులు తనను దిగజార్చలేవని, ప్రజల్లో నిజాన్ని బయటపెట్టడానికి తానే సిద్ధంగా ఉంటాను అని తెలిపారు. ఒకసారి ముందుకొచ్చి చూసుకోండి, నిజాలు ఎవరి వైపు ఉన్నాయో అర్థమవుతుంది అన్నారు. అయితే తాను ఈ రోజు ఇండిపెండెంట్ గా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. తన వ్యక్తిగత కారణాల వల్ల నన్ను సస్పెండ్ చేసినా అన్ని వాస్తవాలపై నేను ప్రశ్నిస్తాను. ఇప్పటికీ తప్పు జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత, ఆవశ్యకత తనకుందని దువ్వాడ అన్నారు. దీనిపై ఎలాంటి మార్పు రాదు. నోటీసులతో విమర్శించిన వారిని పొగడ్డం అనేది జరగదు అన్నారు. ఇప్పటి వరకు పొగిడిన వారిని తగ్గించి మాట్లాడడం అనే ప్రసక్తి లేదు అన్నారు. నాకు దుర్మార్గమైన రాజకీయం చేయటం రాదు. తాను సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటాను అని తెలిపారు. తన సక్సెస్ కి కారణం జగన్మోహన్ రెడ్డి కాదని ధర్మాన ప్రసాద్ రావు అని దువ్వాడ తెలిపారు. పార్టీలో చేరి కృష్ణదాస్ తో చేతులు కలిపి తనను సస్పెండ్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి గల కారణం జిల్లా నాయకత్వం ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడుతో కలిపి చేతులు వారి కుటుంబాలతో గత 30 సంవత్సరాలుగా ఉంది. ఈ నేపథ్యంలో తాను తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను. మీరు ఏం తప్పు చేశారో నిరూపించాలని సవాల్ విసిరారు. ధర్మాన మాదిరి ఇసుక దందా, భూ ఆక్రమణ, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు అన్నారు. మరి దీనిపై ధర్మాన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.